నెంబర్ 4, ఒకవేళ ఇదే జరిగితే కనుక అంటే పవర్ షిఫ్టింగ్ కనుక యూరప్ అండ్ అమెరికా నుంచి షిఫ్ట్ అయ్యి ఏషియన్ కంట్రీస్ సైడ్ వచ్చింది అంటే కనుక డాలర్ పతనం అనేది స్టార్ట్ అవుతుంది. నేను చెప్పాను కదా ఎర్ర జర్నలిజంలో డాలర్పై భారత యుద్ధం అని. అదే జరిగితే కనుక మళ్ళీ బ్రిక్ కరెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి ఖచ్చితంగా. అంటే బ్రిక్ కరెన్సీ రావచ్చు, లేదంటే డాలర్ ప్లేస్లో ఇంకే కరెన్సీ అయినా వచ్చి కూర్చోవచ్చు. అది ఏ కరెన్సీ అయినా, అంటే చైనాది కావచ్చు, రష్యాది కావచ్చు, లేదంటే భారత్కి కావచ్చు, లేదంటే ఏషియన్ కంట్రీస్ సంబంధించిన ఒక కరెన్సీని రూపొందించుకొని ఈ పవర్ గేమ్ అంతా కూడా ఏషియన్ కంట్రీస్ నుంచి స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే ఎలా అంటే దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్పొచ్చు. 2వ ప్రపంచ యుద్ధం తర్వాత పౌండ్ స్టెర్లింగ్ ఏదైతే ఉందో దాని ప్లేస్లోకి డాలర్ వచ్చి కూర్చుంది. సో ఇలాంటి యుద్ధాల తరువాత, అది 3వ ప్రపంచ యుద్ధం దాకా మాట్లాడడం లేదు కానీ ఇలాంటి యుద్ధాల తీవ్రత చూస్తుంటే కూడా ఇలాంటి యుద్ధాల తర్వాత ఒకవేళ అమెరికా తన ఇది పోగొట్టుకోగలిగింది అంటే కనుక, అమెరికా తన పవర్ని పోగొట్టుకోగలిగింది అంటే కనుక ఖచ్చితంగా డాలర్ ప్లేస్లోకి ఏషియన్ కంట్రీస్లో ఉన్న కరెన్సీ వచ్చి కూర్చునే అవకాశాలు చాలా స్పష్టంగా ఉంటాయి అన్నమాట. రైట్, ఇది 4వ పాయింట్.